మనమందరం ఈ శిల్పం ఒక నిశ్చల చిహ్నంగా చూస్తుంటాం. కానీ నిజానికి ఈ నిర్మాణం అక్కడ నిలబడ్డమే ఒక పెద్ద అద్భుతం. ఒక 1000 టన్నులకు పైగా బరువున్న ఈ రెయిన్‌ఫోర్డ్ కాంక్రీట్ నిర్మాణం సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తులో గంటకు 200 కిలోమీటర్ల పైగా వేగంతో వీచే గాలులను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా నిలిచి ఉంది. ఈ అద్భుతం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే మనం 1921 సంవత్సరానికి వెనక్కి వెళ్ళాలి. బ్రెజిల్ దేశానికి ఒక జాతీయ చిహ్నం కావాలి. 1921లో బ్రెజిల్ తన స్వాతంత్ర 100 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంగా దేశానికి ఒక శాశ్వత చిహ్నాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి అత్యంత అనువైన ప్రదేశంగా ఎంపికైంది మౌంట్ కోర్కోవాడో. పోర్చుగీస్ భాషలో కోర్కోవాడో అంటే వంగిన వెన్నెముక లేదా హంచ్ బ్యాక్ అనే అర్థం వస్తుంది. ఈ పర్వతం రియో డి జనీరో నగరాన్ని అద్భుతంగా వీక్షించే ఎత్తులో ఉంటుంది. అయితే ఇది కేవలం అందమైన ప్రదేశమే కాదు, నిర్మాణ పరంగా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా. ఇక్కడ ఏదైనా నిర్మాణం చేయడం దాదాపుగా అసాధ్యం. ఒక్కసారి ఊహించుకోండి, ఒంటరిగా నిలిచిన ఒక భారీ గ్రానైట్ శిలాపర్వతం, చుట్టూ దట్టమైన వర్షారణ్యం, ఎప్పటికప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం నుండి వచ్చే తీవ్రమైన తుఫాన్లు. అలాంటి ప్రదేశంలో ఒక పెద్ద శిల్పం నిర్మించాలి అంటే అది అప్పటి ఇంజనీర్లకు దాదాపు అసాధ్యమైన సవాలు. అటువంటి ప్రాజెక్ట్ కోసం నిర్వహించిన పోటీలో గెలిచిన ఇంజనీర్ పేరు హైటర్ దా సిల్వా కోస్టా. ఆయనే విజేతగా నిలిచారు. కానీ ఆయన మొదట రూపొందించిన డిజైన్ మనం ఈరోజు చూస్తున్న క్రైస్ట్ ది రెడీమర్ శిల్పంలా అస్సలు లేదు. ఆయన ఊహించిన రూపంలో యేసుక్రీస్తు ఒక చేతిలో సిలువను, మరొక చేతిలో భూగోళాన్ని పట్టుకొని ఉండేవారు. అయితే ఈ డిజైన్ ప్రజలకు అస్సలు నచ్చలేదు. చాలామంది దాన్ని ఎగతాళి చేస్తూ బంతి పట్టుకున్న క్రీస్తు అని పిలిచారు. విమర్శలు చాలా తీవ్రంగా ఉండడంతో సిల్వా కోస్టా తన మొదటి రూపకల్పనను పూర్తిగా విరమించుకున్నారు. ఈ వైఫల్యం ఆయనను నిరుత్సాహపరచలేదు. దానికి బదులుగా కళను, ఇంజనీరింగ్ను ఒకే రూపంలో కలపగలిగే కొత్త ఆలోచన కోసం వెతికారు. చివరికి ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చారు. శిల్పమే ఒక సిలువగా మారాలి. అంటే యేసుక్రీస్తు చేతులు రెండు వైపులా పూర్తిగా చాచుకొని ఉండేలా రూపకల్పన చేశారు. దూరం నుంచి చూస్తే ఆ మొత్తం శిల్పం ఒక మహా సిలువలా కనిపిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రతీక మాత్రమే కాదు, ఆర్ట్ డెకో శైలిలో రూపొందించిన ఒక ఆధునిక కళాఖండం కూడా. సరళమైన గీతలు, సమతుల్య నిష్పత్తులు, అద్భుతమైన అందం ఈ శిల్పం సొంతం. కానీ ఈ అందం వెనుక ఒక భయంకరమైన ఇంజనీరింగ్ సమస్య కూడా దాగి ఉంది. యేసుక్రీస్తు చేతులు రెండు వైపులా విస్తరించి ఉండడం వల్ల ఆ శిల్పం గాలికి ఒక భారీ తెరచాపలాగా మారిపోతుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఆ చేతులపై భయంకరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అప్పుడు మనకు ఒకటే ప్రశ్న కలుగుతుంది, సిలువ ఆకారంలో ఇంత పెద్ద నిర్మాణం అలాంటి గాలులను తట్టుకుని ఎలా నిలబడుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం ఈ అద్భుత నిర్మాణానికి నిజమైన ఆరంభం. 1920ల కాలంలో ఈ శిల్పం నిర్మించడంలో అతిపెద్ద సవాలు దాని నిర్మాణ సామాగ్రి ఎంపిక. ఆ సమయంలో చాలామంది ఇంజనీర్లు ఒకే సూచన చేశారు. ఈ శిల్పాన్ని తయారు చేయడానికి ఉక్కును లేదా స్టీల్ను ఉపయోగించాలి అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈఫిల్ టవర్ కూడా ఉక్కుతోనే నిర్మించబడింది. కానీ హైటర్ దా సిల్వా కోస్టా మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు. అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఉక్కుకు బదులుగా రెయిన్ఫోర్డ్ కాంక్రీట్ను ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో ఇది చాలామందికి ప్రమాదకరమైన నిర్ణయంగా అనిపించింది. మొదటి చూపులో స్టీల్ అందరికీ ఉత్తమ ఎంపికలా కనిపిస్తుంది. అది బలంగా కూడా ఉంటుంది, పెద్ద నిర్మాణాలను సులభంగా మోయగలదు. కానీ కోర్కోవాడో పర్వతం ఉన్న ప్రదేశానికి ఒక పెద్ద సమస్య ఉంది. అది అట్లాంటిక్ మహాసముద్రానికి చాలా దగ్గరగా ఉంది. సముద్రపు ఉప్పు, గాలిలో ఉండే తేమ ఉక్కును నెమ్మదిగా తుప్పు పట్టేలా చేస్తుంది. అలా అయితే కొన్ని దశాబ్దాల్లోనే మొత్తం నిర్మాణం బలహీనపడిపోతుంది. అంత ఎత్తులో నిరంతరం మరమ్మతులు చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సిల్వా కోస్టా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ కాలంలో చాలామంది ఇంజనీర్లు రెయిన్ఫోర్డ్ కాంక్రీట్ను భవిష్యత్తు యొక్క కృత్రిమ రాయి అని పిలిచేవారు. ఇది బలంగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది, వాతావరణ ప్రభావాన్ని కూడా బాగా తట్టుకుంటుంది. అయితే ఇంత ఎత్తులో ఇంత క్లిష్టమైన కళాఖండాన్ని రెయిన్ఫోర్డ్ కాంక్రీట్తో నిర్మించడానికి అప్పటి వరకు ఎవ్వరూ కూడా ప్రయత్నించలేదు. అంటే సిల్వా కోస్టా ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ రంగంలోకి ఈ నిర్మాణానికి సంబంధించిన గణనల బాధ్యతను ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ నిర్మాణ ఇంజనీర్ ఆల్బర్ట్ కకోకు అప్పగించారు. ఆయన తన కాలంలోని గొప్ప స్ట్రక్చరల్ ఇంజనీర్లలో ఒకరు. ఆయన ముందున్న సమస్య కేవలం శిల్పం బరువును మోయించడం మాత్రమే కాదు, దానికంటే పెద్ద సవాలు ఇంకొకటి ఉంది. అదే గాలి. గాలి ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఈ శిల్పం మొత్తం బరువు సుమారుగా 1145 టన్నులు.
అంత భారీ బరువును మోయగల నిర్మాణం రూపొందించడం ఒక పెద్ద విషయం. కానీ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు మరొక పెద్ద విషయం. యేసుక్రీస్తు చాచిన రెండు వైపుల చేతులు ఒక భారీ తెరచాపలాగా పనిచేస్తాయి. తుఫాను సమయంలో ప్రతి చదరపు మీటర్పై 100 కిలోల ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి మొత్తం చేతుల ద్వారా శరీరానికి, అక్కడి నుంచి పునాదులకు చేరుకుంటుంది. ఈ బలాలన్నింటినీ ముందుగానే లెక్కించకపోతే నిర్మాణం పూర్తయ్యే లోపే అది విరిగిపోయే ప్రమాదం ఉంది. మరొక పెద్ద సమస్య ఏమిటంటే రీన్ఫోర్డ్ కాంక్రీట్ బలంగా ఉంటుంది, కానీ దాన్ని సరైన విధంగా పోయకపోతే లోపల గాలిబుడగలు ఏర్పడతాయి. అవి తర్వాత బలహీనమైన ప్రాంతాలుగా మారుతాయి. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తు, ప్రతి 10 నిమిషాలకు మారిపోయే వాతావరణం, కొన్నిసార్లు ఎండ, కొన్నిసార్లు పొగమంచు, కొన్నిసార్లు భారీ గాలి. అటువంటి పరిస్థితిలో కాంక్రీట్ను సమానంగా పోయడం, అందులో గాలి చిక్కుకోకుండా చేయడం ఆ రోజుల్లో ఒక అసాధారణ ఇంజనీరింగ్ సవాలు. బ్రెజిల్లో ఇంజనీర్లు పర్వతాన్ని అధ్యయనం చేస్తుండగా శిల్పం యొక్క కళాత్మక రూపం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో రూపుదిద్దుకుంటుంది. హైడర్ ద సిల్వా కోస్టాకు ఒక విషయం బాగా తెలుసు. దీనికి ఇంజనీరింగ్ ఒకటే సరిపోదు. ప్రపంచం శతాబ్దాల పాటు చూసే ఒక కళాఖండాన్ని సృష్టించాలి అంటే ఒక గొప్ప శిల్పి అవసరం. అందుకే ఆయన ప్రసిద్ధ ఫ్రెంచ్ శిల్పి పాల్ లాండోస్కీని ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఆ తర్వాత ప్రారంభమైన పని ఆ కాలంలోనే ప్రపంచంలో అతిపెద్ద శిల్పకళా ప్రాజెక్టుగా మారింది. లాండోస్కీ కోర్కోవాడా పర్వతంపై పనిచేయలేదు. ఆయన తన స్టూడియోలోనే శిల్పం యొక్క తల మరియు 2 చేతులను పూర్తి పరిమాణంలోని ప్లాస్టర్ నమూనాలను తయారు చేశారు. తల ఎత్తు 3.75 మీటర్లు, ప్రతి చేయి పొడవు 3.20 మీటర్లు. ఇవి చిన్న మోడళ్లు కావు, అసలు శిల్పం ఉండే పరిమాణంలోనే రూపొందించబడ్డాయి. ఈ భారీ ప్లాస్టర్ నమూనాలను ఒకే ముక్కగా బ్రెజిల్కి తీసుకురావడం అసాధ్యం. అందుకే వాటిని డజన్ల కొద్దీ చిన్న చిన్న భాగాలుగా కత్తిరించారు. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యనిచ్చారు. ఆ తర్వాత ఆ అచ్చులను ఓడల ద్వారా వేల కిలోమీటర్ల దూరంలోని రియో డి జనీరోకు పంపించారు. అక్కడ ఆ అచ్చులలో రీన్ఫోర్డ్ కాంక్రీట్ను నింపి అసలు భాగాలను తయారు చేశారు. ప్రతి భాగం ముందుగానే నిర్మించిన లోపలి ఉక్కు ఫ్రేమ్కు ఖచ్చితంగా సరిపోవాలి. ఒక భాగం కూడా తప్పుగా అమర్చితే కింద కేవలం కొన్ని మిల్లీమీటర్ల పొరపాటు, పైకి వెళ్ళేసరికి కొన్ని మీటర్ల వంకరగా మారిపోతుంది. అందుకే ప్రతి భాగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అమర్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకసారి 1926వ సంవత్సరంలో ఆ నిర్మాణ స్థలాన్ని ఊహించుకోండి. ఈ రోజుల ట్రక్కులు, క్రెయిన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవు. కోర్కోవాడా పర్వత శిఖరానికి వెళ్లే రోడ్లు కూడా లేవు. అక్కడికి చేరుకోవాలంటే ఒక్కటే మార్గం, కోర్కోవాడా రైల్వే. 19వ శతాబ్దం చివరిలో నిర్మించిన ఈ ర్యాక్ రైల్వే పర్వత శిఖరానికి వెళ్లే ఏకైక రవాణా మార్గం. నిర్మాణానికి అవసరమైన ప్రతి వస్తువు, ఇసుక, సిమెంటు, నీరు, ఇనుము, వెదురు, స్కాఫోల్డింగ్, ప్యారిస్ నుండి వచ్చిన ప్లాస్టర్ అచ్చులు అన్నీ ఆ చిన్న రైల్వే బోగీల ద్వారానే శిఖరానికి తీసుకెళ్లబడ్డాయి. ఒక్క గ్రామ్ కూడా వేరే మార్గంలో వెళ్ళలేదు. పర్వత శిఖరంపై స్థలం కూడా చాలా తక్కువ, అందువల్ల అక్కడ ఎక్కువ సామాగ్రిని నిల్వ చేయడం అసాధ్యం. దీంతో మొత్తం నిర్మాణం ఒక అత్యంత ఖచ్చితమైన సమయపాలన మీద ఆధారపడింది. ఉదయం వచ్చిన వస్తువులు సాయంత్రానికి అమర్చబడాలి లేదా కాంక్రీట్గా పోయబడాలి. ఆలస్యం అంటే మొత్తం పని ఆగిపోయినట్టే. ఆ నిర్మాణ కార్మికులు చాలా కఠినమైన పరిస్థితుల్లో పనిచేసేవారు. చాలా రోజుల పాటు మేఘాలే వారి చుట్టూ ఉండేవి. కొన్ని సందర్భాల్లో పొగమంచు ఎంత దట్టంగా ఉండేది అంటే వారు నిలబడి ఉన్న స్కాఫోల్డింగ్ను కూడా స్పష్టంగా కనిపించేది కాదు. వర్షం, తేమ, జారుడు ఉపరితలాలు, తీవ్రమైన గాలులు ఇవన్నీ వారి రోజువారీ సవాళ్లు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజుల ఆధునిక సేఫ్టీ హార్నెస్లు లేని ఆ కాలంలో 9 సంవత్సరాల నిర్మాణ కాలంలో ఒక్క కార్మికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఆ కాలంలోని నిర్మాణ చరిత్రలో ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. ఇప్పటికీ చాలామంది దీన్ని ఒక భారీ రాతి శిల్పంగా మాత్రమే భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇది బయట నుంచి శిల్పంలా కనిపించినా లోపల మాత్రం ఒక 12 అంతస్తుల భవనం లాంటిది. శిల్పం లోపల వందలాది రీన్ఫోర్డ్ కాంక్రీట్ స్తంభాలు, బీమ్లు మరియు వికర్ణ మద్దతు నిర్మాణాలు ఉన్నాయి. వీటి పని శిల్పం మొత్తం బరువును సమానంగా పంపిణీ చేసి ఆ బరువును పర్వతంలోని గ్రానైట్ పునాదుల వరకు సురక్షితంగా చేర్చడం. ఈ పునాదులు నేరుగా కోర్కోవాడా పర్వతంలోని ఘనమైన గ్రానైట్ శిలలో బిగించబడ్డాయి. అందుకే ఈ శిల్పం దశాబ్దాలుగా తుఫాన్లను తట్టుకొని నిలబడి ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ శిల్పం లోపల ఒక లోహపు మెట్ల మార్గం ఉంది. ఆ మెట్ల ద్వారా శిల్పం పాదాల నుండి ఛాతి వరకు, చేతుల వరకు, చివరకు తల వరకు కూడా చేరుకోవచ్చు. అయితే లోపలి మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒకేసారి కొద్దిమంది మాత్రమే వెళ్ళగలరు. ఈ శిల్పం లోపల ఛాతి భాగంలో నిర్మాణానికి సంబంధించిన ఒక అందమైన రహస్యం ఉంది.
హైటర్ ద సిల్వా కోస్టా ఈ ప్రాజెక్టును కేవలం ఒక ఇంజనీరింగ్ పని అని భావించలేదు, అది తన జీవిత కళగా చూశాడు. అందుకే ఈ శిల్పం ఛాతి లోపల ఒక చిన్న గుండె ఆకారపు భాగాన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గుండె భాగాన్ని లోపల మాత్రమే కాదు, బయట కూడా అదే జాగ్రత్తతో అలంకరించారు. కానీ భూమి నుండి దాన్ని ఎవరూ చూడలేరు. ఇది భవిష్యత్తు ఇంజనీర్ల కోసం ఆయన వదిలి వెళ్ళిన ఒక రహస్యమైన సంతకం లాంటిది. మరో పెద్ద సమస్య ఏమిటంటే రీన్ఫోర్డ్ కాంక్రీట్ చాలా బలంగా ఉంటుంది, కానీ దానికి ఒక లోపం ఉంది. అది పూర్తిగా జలనిరోధకం కాదు. కాలక్రమేణా ఉష్ణోగ్రత మార్పుల వల్ల చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళలోకి తేమ చేరితే లోపల ఉన్న ఉక్కు క్రమంగా తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే సిల్వా కోస్టా మరో శాశ్వత పరిష్కారం కోసం వెతికాడు. అందుకోసం ఆయన ఎంపిక చేసిన రాయి పేరు స్టియాటైట్ లేదా సోప్ స్టోన్. ఈ రాయి బ్రెజిల్లోని మినాస్ జెరైస్ ప్రాంతంలోని గనుల్లో విరివిగా లభిస్తుంది. ఈ రాయికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. గనిలో నుంచి త్రవ్వినప్పుడు ఇది చాలా మెత్తగా ఉంటుంది, సులభంగా కత్తిరించవచ్చు. కానీ బయటి వాతావరణానికి గురైన కొద్దీ ఇది క్రమంగా చాలా గట్టిగా నీటిని చొరబడినీయని రాయిగా మారిపోతుంది. అందుకే ఈ శిల్పాన్ని రక్షించడానికి ఇదే ఉత్తమ ఎంపికగా మారిపోయింది. అయితే ఇంత పెద్ద శిల్పాన్ని ఈ రాయితో ఎలా కప్పాలి? ఒకే రాతి పలకతో కప్పడం అసాధ్యం. అందుకే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సోప్ స్టోన్ను సుమారు 60 లక్షల చిన్న త్రిభుజాలుగా కత్తిరించారు. ప్రతి ముక్క దాదాపు 3 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ మందం మాత్రమే. ఈ చిన్న రాతి ముక్కలను శిల్పంపై ఒక్కొక్కటిగా అతికించలేదు, అలా చేయడం అసాధ్యం. అందుకే రియోడి జనీరోలోని చర్చిల సహాయంతో వేలాది మంది మహిళలు ఈ పనిలో పాల్గొన్నారు. వారు ఈ చిన్న రాతి ముక్కలను ప్రత్యేకమైన లినెన్ కాగితాలపై ముందుగానే అతికించారు. ఆ తర్వాత ఆ కాగితాలను పర్వత శిఖరానికి తీసుకువెళ్లి తాజా సిమెంట్పై ఒక రాతి వాల్పేపర్ లాగా అమర్చారు. ఈ పని చేస్తున్న సమయంలో చాలామంది మహిళలు ఆ రాతి ముక్కల వెనుక భాగంలో తమ భర్తల పేర్లు, తమ పిల్లల పేర్లు లేదా తమ హృదయంలోని కోరికలను కూడా రాసుకున్నారు. అంటే ఈ శిల్పం కేవలం రాళ్లతో నిర్మించబడలేదు, లక్షలాది మంది ప్రజల ఆశలు, ప్రేమ, ప్రార్థనలు దానిలో కూడా భాగమయ్యాయి. దూరం నుంచి చూస్తే ఈ శిల్పం బూడిద రంగులో కనిపిస్తుంది, కానీ నిజానికి అది 60 లక్షల సోప్ స్టోన్ ముక్కలతో తయారైన ఒక ప్రత్యేకమైన కవచం. సూర్యకాంతి ప్రతి గంటలో వేర్వేరు కోణాల్లో పడుతుండడంతో ఈ రాతి ముక్కలు కాంతిని భిన్నంగా ప్రతిఫలిస్తాయి. అదే ఈ శిల్పానికి ప్రతి సమయానికి కొద్దిగా భిన్నమైన అందాన్ని ఇస్తుంది. అంతేకాదు అవి లోపల ఉన్న ఉక్కు నిర్మాణాన్ని, అడవిలోని తేమ నుంచి కూడా రక్షిస్తుంటాయి. కోర్కోవాడ పర్వత శిఖరంపై నిలిచి ఉండడం అంటే ప్రకృతితో నిరంతరం పోరాడుతూ ఉండడమే. ఈ శిల్పానికి ఎదురయ్యే అతిపెద్ద శత్రువులలో ఒకటి మెరుపులు. ఎత్తైన ఒంటరిగా ఉన్న ఈ శిఖరం ప్రతి వర్షాకాలంలో వందలాది మెరుపులను ఆకర్షిస్తుంది. అందుకే క్రైస్ట్ ది రిడీమర్ ప్రపంచంలోనే అత్యధికంగా మెరుపులు తాకే శిల్పాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇంత భారీ కాంక్రీట్ నిర్మాణాన్ని నేరుగా మెరుపులు కనుక తాకితే అది పగిలిపోవచ్చు లేదా లోపలి ఉక్కు నిర్మాణం దెబ్బతినవచ్చు. అందుకే ఇంజనీర్లు అప్పట్లోనే ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థను రూపొందించారు. ఈ శిల్పం మొత్తం లోపలి నిర్మాణం ఒక ఫారడే కేజ్ లాగా పనిచేస్తుంది. అంటే మెరుపు తాకినప్పుడు విద్యుత్ శక్తి శిల్పం లోపల వ్యాపించకుండా ప్రత్యేక మార్గాల ద్వారా సురక్షితంగా భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శిల్పం తలపై, కిరీటం భాగంలో మరియు వేళ్ల చివలలో ఉండే ప్రత్యేకమైన లైట్నింగ్ రాడ్లు అమర్చబడ్డాయి. మెరుపు పడగానే ఆ విద్యుత్ లోపల ఉన్న ఉక్కు నిర్మాణం గుండా నేరుగా పర్వతంలోని గ్రానైట్ పునాదులకు చేరిపోతుంది. అలా ఈ శిల్పం పెద్ద నష్టం నుంచి రక్షించబడుతుంది. అయితే ఉష్ణమండల ప్రాంతాల్లో పడే మెరుపులు చాలా శక్తివంతమైనవి. కొన్ని సందర్భాల్లో వాటి ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ఘటన 2014లో జరిగింది. ఒక అత్యంత శక్తివంతమైన మెరుపు శిల్పం కుడిచేతి బొటనవేలి చివరి భాగాన్ని ధ్వంసం చేసింది. ఈ మరమ్మత్తు సాధారణ పని కాదు. దీనికోసం ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికులు, అలాగే వృత్తిపరమైన పర్వతారోహకులు రంగంలోకి దిగారు. వారు శిల్పం తలపై నుంచి తాళ్ల సాయంతో కిందకు వేలాడుతూ గాల్లోనే చేతులపై నడుచుకుంటూ ధ్వంసమైన భాగానికి చేరుకున్నారు. అక్కడ 1930లో ఉపయోగించిన అదే గనిలో నుంచి సేకరించిన అదే సోప్ స్టోన్ను ఉపయోగించి బొటనవేలిని తిరిగి పునర్నిర్మించారు. అంటే ఈ రోజు కూడా అసలు నిర్మాణంలో ఉపయోగించిన పదార్థాలనే సంరక్షించి అవసరమైనప్పుడు మరమ్మతులకు వాటినే ఉపయోగిస్తున్నారు. 1931 అక్టోబర్ 12వ తారీఖు ఆ రోజు మొదటిసారి ఈ శిల్పంపై లైట్లు వెలిగించబడ్డాయి. ప్రపంచం చూసింది కేవలం ఒక శిల్పాన్ని కాదు, కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని కూడా కాదు, రెండింటి పరిపూర్ణ కలయికను. 1000 టన్నులకు పైగా బరువున్న ఈ మహాశిల్పం దాని ఆర్ట్ డెకో రూపకల్పన వల్ల చాలా తేలికగా కనిపిస్తుంది.
ప్రతి జాయింట్, ప్రతి వంపు, ప్రతి కొలత అత్యంత ఖచ్చితమైన గణనల ఫలితం. ఇది కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు. 9 సంవత్సరాల శ్రమ, లక్షలాది గంటల ఇంజనీరింగ్ లెక్కలు, 60 లక్షల రాతి ముక్కలను చేతితో అతికించిన కళాకారుల ఓర్పు మరియు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే ఒక కళ. ఒకప్పుడు చేరుకోవడం కూడా కష్టమైన కోర్కోవాడ శిఖరం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. దానికి కారణం ఒక ఇంజనీర్ కళ, ఒక శిల్పి కళ, వేలాది కార్మికుల శ్రమ. మీకు ఒకవేళ ఈ శిల్పం చూసే అవకాశం వస్తే కేవలం బయట కనిపించే రాతిని మాత్రమే చూడకండి. ఆ రాతి పొరల వెనుక రీన్ఫోర్డ్ కాంక్రీట్తో నిర్మించిన ఒక బలమైన హృదయం కొట్టుకుంటుంది. ఆ హృదయం ఆధునిక నిర్మాణ కళకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది కేవలం సంఖ్యలు, సూత్రాలు, గణనలు మాత్రమే కాదు. మనిషి ఊహించిన కళలను ఆకాశం వైపు, దేవుని కోసం విశ్వాసంతో నిలబడే ఒక ధైర్యం కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.